పక్షుల కిలకిల రావాలో పచ్చటి ప్రకృతితో అందమైన ప్రాంతం కొల్లేరు. వందల సంఖ్యలో పక్షి జాతులకు లక్షలాది మత్స్య సంపదకు ఆవాసం. ఆక్వా రంగంలో కొల్లేరు ప్రాంతం అగ్రగామి. ఇదంతా గతం. నేడు కొల్లేరు ఎటు చూసినా ఎడారిని తలపిస్తుంది. పరిసర గ్రామాల్లో పనులు లేక కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. చేపల వేటని నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలకు ఉపాధి కరువైంది. గ్రామాల్లో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. కొల్లేరు వేలాది కుటుంబాలకు జీవనాడి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మండలాల పరిధిలో 122 గ్రామాల్లో 3.50 లక్షల మంది కొల్లేరుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సరస్సుల్లోకి ఏటా 1,10,000 క్యూసెక్కుల నీరు కావాలి. కొల్లేరుకు చేరే కొన్ని డ్రైన్లను టీడీపీ హయాంలో పోలవరం కుడి కాలువలోకి కలిపారు. దీనికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి సరస్సుల్లోకి చేరే నీటి లభ్యత తగ్గడంతో కొల్లేరు ఎడారిగా మారుతోంది. కొల్లేరులో నీరు ఉంటేనే వేటకు అవకాశం ఉంటుంది. ఇలా నీటితో కలకలాడాలంటే రెగ్యులేటర్లో నిర్మాణం జరగాలి. కొల్లేరుపై అధ్యయనం చేసిన కమిటీలు ఇదే విషయాన్ని సూచించాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాల్లో రెగ్యులేటర్ల నిర్మాణాలకు అంచనాలు రూపొందించి ఆమోదించారు. అయితే కూటమి ప్రభుత్వం వీటిని పూర్తిగా విస్మరించింది. రెగ్యులేటరీల ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదు. రెగ్యులేటర్ లేని కారణంగా సముద్రపు ఉప్పు నీరు ఎగదన్ని కొల్లేరులోకి చేరుతుంది. దీంతో సహజ సిద్ధంగా పెరిగే చేప జాతులు అంతరించిపోతున్నాయి. ప్రభుత్వం రెగ్యులేటర్లు నిర్మించి నీటిని నిల్వ చేసి చేప పిల్లలను వదిలితేనే కొల్లేరుకు పూర్వ వైభవం, ఇక్కడ వారి జీవనానికి మార్గం సుగమమవుతుంది. ఉపాధి లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తెలంగాణతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశాలకు వలసబాట పడుతున్నారు. మరికొందరు చేపలు, రొయ్యలు చెరువుల్లో కాపలాదారులుగా చేరారు. వేట లేని వారంతా కూలీ పనులకు వెళ్లిపోతున్నారు. నదుల వద్ద చేపలు పట్టే సమయంలో స్థానికేతరులు కావడంతో పలుమార్లు దాడులకు గురవుతున్నారు. కొల్లేరులో కనీసం 3 అడుగుల మేర నీరైనా ఉంటే చేపల వేట, చిన్నా చిత్తగా పనులతో పొట్టపోసుకునే వాళ్ళమని స్థానికులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎడారిగా మారడంతో పూట గడవడం గగనంగా మారిందని అంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.